రావట్లేదు. 2018 అనుకుంటా జర్నీ స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు బతిందా పంజాబ్. అతను ఒక నేమ్ ఒక కంపెనీలో వర్క్ చేసేవాడు. సడన్ గా కంపెనీ పెట్టుకున్న లక్ష్మణ్ నువ్వు అర్జెంట్గా పంజాబ్ వచ్చేసి మనం కలిసి స్టార్ట్ చేద్దాం అది ఇది అని అన్నారు. సో అప్పటి వరకు నాకు తెలియదు అంటే కంపెనీ పెట్టడం అంత ఈజీ ఉంటుందా అని. అంటే మనం రోజుకో 100 కంపెనీ చూస్తూ ఉంటాం కదా. వల్ల ఆయన నాకు టికెట్లు పంపించడం రండి ఒకసారి అది ఇది అంటే వెళ్ళి చూసిన తర్వాత మన ఇండియాలో స్టార్ట్ అయ్యే కంపెనీస్ ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఏంటంటే ఫ్యాక్టరీ ఒకటే కానీ ఒకటే ప్రోడక్ట్ 100 కంపెనీకి వెళ్తున్నాయి. ఏం చేస్తున్నారంటే బాటిల్ అదే లేబుల్ మారిపోతుంది. R&D ఉందా అంటే లేదు. ఏమన్నా అంటే న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ అంటారు, సప్లిమెంట్లు రకరకాలు. ఇంకా అంటే ఎవరి స్టోరీ వాళ్ళది ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళడానికి. ఎందుకంటే పని చేసినా చేయకపోయినా సైడ్ ఎఫెక్ట్ అయితే అవ్వదు. ఆ కాన్సెప్ట్తో ప్రొడక్ట్ అనేది లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు. 2018లో నేను వెళ్ళిన తర్వాత మన బ్రదర్ నాయక్ గారు మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఒక హింట్ ఇచ్చారు. సో అప్పటివరకు ఆ ఆలోచనలో లేదు అంటే కంపెనీ స్టార్ట్ చేయాలా వద్దా అనేది. సో హింట్ ఇచ్చిన తర్వాత 2018 నుంచి 2019 జనవరి దాకా R&D చేశాం. అసలు నిజంగా కంపెనీ ఒకలా స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేయాలి, ప్రోడక్ట్స్ ఏమేమి లాంచ్ చేయాలి, దీనికి అసలు నిజంగా మార్కెట్ ఉంటుందా, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్లో వాల్యూ ఏమైనా ఉంటుందా, మొత్తం R&D చేసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే ఫ్యూచర్ అనేది టెక్నాలజీ బిల్డ్ అవ్వడం మాత్రం డ్యామ్ షూర్, ఖచ్చితంగా అది పెరుగుద్ది. టెక్నాలజీ పెరగడం అంటే నెట్వర్క్ పెరగడం అని అర్థం. సో నెట్వర్క్లో బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలనేది మీ చాయిస్. అది మాత్రం అర్థమైంది. కొంతమంది రకరకాలుగా బిల్డ్ చేస్తారు, కొంతమంది ఎంప్లాయీని పెట్టి బిల్డ్ చేస్తారు, కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ వాళ్ళ సర్కిల్ త్రూ